నేనైతే ఇప్పుడు రిటర్న్ పెట్టేస్తా. నాకు చాలా చిరాకు తెప్పించేసింది ఇది. ఇక్కడ ఫిట్ అవుతుంది, ఇట్లా ఉంటుంది. అసలు దీని లుక్కే చేంజ్ అయిపోతుంది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ఏడి ఆన్ సూపర్ బైక్. సో గైస్, ఇది మన డామినర్ మోడిఫికేషన్ సిరీస్ లో డే 3. ఈ రోజు వచ్చేసి మనం ఎక్కువ పార్ట్స్ అయితే యాడ్ చేయబోతున్నాం అనమాట. ఆ పార్ట్స్ ఏంటో చూడండి. సో వీడియోకి వెళ్ళిపోయే ముందు, హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ఏడి ఆన్ సూపర్ బైక్. వీడియోని అయితే లైక్ చేసేయండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అవబోతుంది. ఈ రోజు మనం చాలా ఎక్కువ యాక్సెసరీస్ అయితే యాడ్ చేయబోతున్నాం. ఇక్కడ చూసుకోండి, యాక్సెసరీస్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి నెంబర్ ప్లేట్ కి గార్డ్ పెడుతున్నాం. నార్మల్ గా వచ్చేసి దీనికి నెంబర్ ప్లేట్ ముందు ఉంది పైన. సారీ, నెంబర్ ప్లేట్ గార్డ్ కాదు, నెంబర్ ప్లేట్ హోల్డర్. అది ఇక్కడ ఉంది నెంబర్ ప్లేట్. ఇది కొంచెం చూడడానికి అన్ఈవెన్ గా ఉందన్నమాట, అంటే బాగాలేదు. సో ఆ నెంబర్ ప్లేట్ హోల్డర్ వచ్చేసి మనకి ఇక్కడ వస్తుంది, నెంబర్ ప్లేట్ ఇక్కడ వచ్చేస్తుంది మనకి. అప్పుడు లుక్ బాగుంటుంది అనమాట. ఇంకా ఈ లైట్స్కి కూడా నేను ఆల్టర్నేట్ అయితే థింక్ చేశాను. ఇక్కడ క్లాంప్స్ ఉన్నాయి, ఇక్కడ పెట్టేస్తాను. ఇంకా లైట్స్ ఇక్కడ పర్ఫెక్ట్గా నాకు అనిపించట్లేదు, అది చేంజ్ చేసేస్తా. ఇంకా నెక్స్ట్ నెంబర్ ప్లేట్ కిందకు వచ్చేస్తుంది. ఇంకా నకిల్ గార్డ్స్ కూడా ఉన్నాయి ఇప్పుడే. ఆ నకిల్ గార్డ్స్ కూడా యాడ్ చేసి ఇప్పుడే యాడ్ చేసేస్తా. ఇంకోటి టైల్, ఈ టైల్ మనకి ఇక్కడ ఈ ప్లేస్ లో వచ్చేస్తుంది. మొత్తం డే బై డే దీని లుక్ అనేది చాలా చేంజ్ అయిపోతుంది. ఇంకోటి ఇక్కడ పిలియన్, దీని పవర్ కి ఈ ఫుట్ రెస్ట్ అయితే సరిపోవట్లేదు అనమాట. లైక్ 20% పట్టుకోకపోతే సడన్ పుల్ ఇచ్చినప్పుడు వెనక్కి పడిపోతున్నారు. సో ఫుట్ రెస్ట్ ని పెంచడం కోసం పెద్ద ఫుట్ సపోర్టర్ అయితే తీసుకున్నాం మనం. అలాగే నేను దీనికి ఇరిడియం స్పార్క్ ప్లగ్ అయితే తెప్పించాను. ఇది దీనికి వచ్చిన ఇరిడియం స్పార్క్ ప్లగ్. కానీ బ్యాడ్ ఏంటంటే ఈ డామినర్ 400 కి 3 ఉంటాయి అంట స్పార్క్ ప్లగ్స్. మనం ఓన్లీ ఒకటే పెట్టాము. సో ఇంకో 2 ఆల్టర్నేట్ ఏదైనా చేయాలి. ఇప్పుడు మనం మెయిన్ స్పార్క్ ప్లగ్ ఒకటే పెట్టాము. ఇంకో 2 వచ్చేసి మనం షోరూమ్ లో మార్చమని చెప్పడము, ఏదో ఒకటి చేద్దాము. ఫస్ట్ అయితే వర్క్ స్టార్ట్ చేసేద్దాం. టైల్ నుంచి వద్దాం ముందుకి. టైల్ అయితే పెట్టేద్దాం. నాకు చాలా ఎక్సైట్మెంట్ ఉంది టైల్ పెడితే దీని లుక్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి. టైల్ కూడా చాలా హెవీ క్వాలిటీ ఉంది, చాలా బిల్డ్ క్వాలిటీ అనేది చాలా బాగుంది. టైల్ పెట్టేస్తే ఇక్కడ దాకా వస్తుంది టైల్. ఇప్పుడు ఉంది ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. ఇక్కడ ఫిట్ అవుతుంది, ఇట్లా ఉంటది. అసలు దీని లుక్కే చేంజ్ అయిపోతుంది. సో ఫస్ట్ మనం టైల్ పెట్టాలంటే దీని సీట్ తీసేయాలి. సింపుల్ 6 బోల్ట్ తీస్తే దీని టైల్ అనేది ఫిట్ అయిపోతుంది. టూల్ కిట్ తీసుకొచ్చి పని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఎండ వల్ల స్వెట్ చూసారా మామూలుగా రాట్లా. అండ్ టైం ఇప్పుడు చూసుకుంటే 2:45 అయింది. మిట్ట మధ్యాహ్నం మీకోసమే కష్టపడుతుంది. సో వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి హైప్ కొట్టండి. హైప్ అనేది వచ్చిందంట, హైప్ చేయండి వీడియోని. టైల్ కొన్న హార్న్స్ అయితే తీస్తాను, అంటే ముందు పట్టుకోవడానికి సపోర్ట్ ఉంటుంది కదా, అది తీసేస్తే అసలు చూడండి ఏం లేదు అక్కడ. చాలా డల్గా ఉందన్నమాట. ఈ 2 ఇప్పుడు మనం తీసేసాము. ఈ 2 ఇంకా యూజ్లెస్ మనకి. నెక్స్ట్ అయితే ఎప్పుడు మనం పెడదాం అనుకున్నప్పుడు అప్పుడే యూజ్ అవుతుంది. ఇలా వస్తుంది అన్నమాట టైల్. చాలా బాగుంది చూడండి. అసలు ఇది పెడితే అసలు బండి లుక్కే చేంజ్ అయిపోతుంది. నార్మల్ బండి ఇలా కనిపించదు ఇంకా మంది. టైల్ పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సీట్ కూడా పెట్టేసా. ఇప్పుడు ఒకసారి లుక్ చూడండి, చాలా బాగుంది కదా. ఇంకా దీనికి టాప్ ర్యాక్ వస్తుంది. ఆ టాప్ ర్యాక్ మీద మనకి టాప్ బాక్స్ అయితే వస్తుంది. అవి కూడా నా దగ్గర ఉన్నాయి. మనం ట్రిప్కి వెళ్లే ముందు పెడతాను, ఇప్పుడే పెట్టి యూజ్లెస్ అవి. సో ఇది దీని ఫైనల్ లుక్ టైల్ కి అయితే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఇది పెడదాం, నెంబర్ ప్లేట్ హోల్డర్. ఈ నెంబర్ ప్లేట్ హోల్డర్ ని పెట్టేద్దాం. ఇది పెట్టేసిన తర్వాత దీనిలో మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే సెంటర్ స్టాండ్ లేదు. సెంటర్ స్టాండ్ లేకపోవడం వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. సెంటర్ స్టాండ్ ఉంటే ఈజీగా బండిని అటు ఇటు తిప్పేసుకుంటా వాడేసుకోవచ్చు. కానీ నా దగ్గర పెడక్ స్టాండ్ ఉంది, కానీ వాటికి స్పూల్స్ ఉన్నాయి, దీనికి స్పూల్స్ పెట్టలేము. తప్పదు, అలాగే కష్టపడదాం. దీనికి ఇక్కడ ఎలంకి బిట్ ఉంది చూడండి. ఎంత ట్రై చేసినా ఇది ఇరిగిపోయింది, బిట్టే పోయింది. సో మన దగ్గర ఉన్న టూల్ కిట్ దగ్గర నుంచి ట్రై చేస్తున్నా, ఇది కూడా పోయింది. ఏం లేదు, దీన్ని లూజ్ చేసేసి మనం దీని వెనకాల సైడ్ అయితే పెట్టాలి ఈ నెంబర్ ప్లేట్ హోల్డర్ని. దాకా ఈ నెంబర్ ప్లేట్ హోల్డర్ని ఇక్కడ పెట్టడానికి చాలా ట్రై చేసాము, కానీ ఇది దీన్ని కాదనుకుంటా. దీనైతే ఇప్పుడు రిటర్న్ పెట్టేస్తా. నాకు చాలా చిరాకు తెప్పించేసింది ఇది. చాలా ట్రై చేశాను, చాలా నట్స్ పెట్టి డిఫరెంట్గా ట్రై చేశాను, అవ్వలేదు. సో దాని దగ్గర టైం వేస్ట్ చేసుకుంటే ఇప్పుడు టైం చూసుకోండి, దగ్గర 4 అయిపోతుంది. ఇప్పుడు 3కి స్టార్ట్ చేశాను నాకు వర్క్. సో ఇంకా అది వదిలేసి ఇక్కడ చూడండి మనకి మౌంట్స్ కూడా వచ్చినాయి. ఏంటంటే లైట్స్ అక్కడ బాగాలేదని చెప్పేసి అన్నా కదా, సో ఇది ఇక్కడ షిఫ్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఇంకా ఈ ఫుట్ రెస్ట్ ఉంది కదా, ఈ ఫుట్ రెస్ట్ని అయితే ఇప్పుడు కానిచ్చేద్దాం. ఆ ఫుట్ రెస్ట్ని యాడ్ చేద్దాం. ఫుట్ రెస్ట్ ఈజీగానే పెట్టచ్చు, సింపుల్ ప్రాసెస్. దానికోసం ఫుట్ రెస్ట్ నట్స్ ఇవి. సో ఫుట్ రెస్ట్ ప్రాసెస్ కంప్లీట్ చేద్దాం ఈ రోజు. ఫుట్ రెస్ట్ అయిపోయినట్టే ఆ లైట్స్ అక్కడికి షిఫ్ట్ చేసేద్దాం. సో ఇంకంతే, ఇంకా ఈ రోజు ప్రొడక్ట్స్ అయితే ఇంతే ఉన్నాయి. రేపటికి వైజర్స్ ఇంకా నకల్ గార్డ్స్ అయితే పెట్టేద్దాం మనం.
ఫుట్ రెస్ట్ కూడా బిస్కెట్ అయిపోయింది. ఏమైందంటే దీనికి వచ్చిన నట్స్ ఇవి ఫుట్ రెస్ట్ కి. అసలు ఇది చూడండి, ఇది మనకు వచ్చిన ఫుట్ రెస్ట్, ఇది వాళ్ళు ఇచ్చిన నట్. ఇది లైక్ ఇటు నుంచి అటు ఈజీగా వెళ్ళిపోతుంది. దీనికి మళ్ళీ వాచర్లు ఏమి ఇవ్వాల వాళ్ళు. ఈ చిన్న వాచర్ ఇచ్చాడు. కొంచెం పెద్ద వాచర్లు ఇచ్చినా మనం పెట్టే ఛాన్స్ ఉంది. సో ఈ వాచర్లు కొనడానికి నేను ఇప్పుడు బయటికి వెళ్ళాలి. ఇప్పుడైతే వెళ్ళను, ఎందుకంటే పని మధ్యలో ఆపేసి వెళ్తే మళ్ళీ నాకు ఇంట్రెస్ట్ రాదనమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఎట్లాగో లైట్ హోల్డర్స్ వచ్చినాయి కదా, అవి పెట్టేద్దాం. అవి కంప్లీట్ చేసేసిన తర్వాత నకిల్ గార్డ్స్ పెట్టేద్దాం. నకిల్ గార్డ్స్ ఉన్నాయి మన దగ్గర. నకిల్ గార్డ్ పెట్టేసిన తర్వాత ఈ వీడియో కంప్లీట్ చేసేసి రేపొద్దునకి వాచర్లు ఫ్రంట్ వైజర్ అయితే తీసుకొచ్చేద్దాము. మనకి మొబైల్ హోల్డర్కి క్లాంప్ కోసం వచ్చిన సెట్ అయితే ఇది. అదే లైట్ హోల్డర్ అనమాట. సో దానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రబ్బర్స్ ఇచ్చారు వీళ్ళు. ఎన్ని సైజెస్ ఉన్నాయో చూడండి. లైక్ ఆ రాడ్ సైజుని బట్టి మనం దానికి తగ్గట్టు మనం ఇవి పెట్టుకోవాలి కరెక్ట్గా ఫిట్ అవ్వడం కోసమని. సో దీన్ని అయితే ఇప్పుడు మనం పెట్టేద్దాం. దీన్ని పెట్టేసిన తర్వాత నెక్స్ట్ నకిల్ గార్డ్స్ పెట్టేద్దాం. సో ఫస్ట్ అయితే ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసేద్దాం. మంచి క్వాలిటీగా ఏం అనిపించట్లేదు ఇవి, బట్ ఓకే, మేనేజబుల్. వీడియో తీస్తుంటేనే మన డామినర్ పార్ట్ అయితే ఒకటి వచ్చింది. ఈ పార్ట్ చూస్తా ఈ రోజుకి దీని టెన్షన్ సరిపోయింది అంటే ఓకే, లేదు అంటే సరిపోలేదంటే ఈ టెన్షన్ కూడా పెట్టుకుంటా. దీనిలో నేను చాలా పార్ట్స్ అయితే ఆర్డర్ పెట్టా. ఇది ఏంటిదో మరి ఇంత నీట్ గా ప్యాక్ చేయడం ఎప్పుడు నేర్చుకున్నారు? వైజర్, ఎగ్జాక్ట్లీ ఫుల్లీ టింటెడ్ బ్లాక్ వైజర్. ఇది బబుల్ వైజర్ ఇలా వస్తుంది. దీని లుక్ ఎక్కట్లేదు కానీ ఓకే, దీని క్వాలిటీ కూడా బాగానే ఉంది. లైట్ అయితే మనం ఇక్కడ సెట్ చేసేస్తున్నాము. ముందు కింద ఉండేది, అప్పుడు కొంచెం అన్కంఫర్టబుల్గా ఉండేది. డ్రైవ్ చేసేటప్పుడు కూడా భయం ఒకటి ఉండేది, ఏమవుతుందిరా ఏం తగులుతుందిరా అని. సో ఇప్పుడైతే ఆ టెన్షన్ ఏం లేదు, ఆ భయం ఏం లేదు. ఎందుకంటే లైట్ ఇక్కడికి వచ్చేసింది మనకి. ఇక్కడ ఉంటే అసలు ప్రాబ్లమే లేదు, అసలు ఏ టెన్షన్ లేకుండా మనం అయితే రైడ్కి వెళ్ళిపోవచ్చు. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు కూడా నైట్ వ్యూ అయితే చూపిస్తా. ఈసారి ఇంకా పర్ఫెక్ట్ వస్తుంది అనుకుంటున్నా, ఎందుకంటే రెండు ఒక దూరంగా ఉంటున్నాయి. ప్లస్ వైడ్ యాంగిల్ కూడా బాగా పడుతుంది ఈసారి. ఒక సైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది లైట్, ఇంకో సైడ్కి అయితే వచ్చేసాను. ఈ సైడ్ కూడా కొంచెం ప్రాసెస్ గట్టిగానే ఉంటుంది. సో లైట్స్ పెట్టడం అయితే అయిపోయింది. ఈ లైట్స్ త్రో చూసారా, నైట్ టైం చూస్తేనే తెలుస్తుంది మనకు కూడా ఇంకా ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి. చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. సో ఇది అయిపోయింది కాబట్టి ఇప్పుడు నకిల్ గార్డ్స్ అయితే పెట్టద్దు. నకిల్ గార్డ్స్ తెచ్చేసాను నేను. ఈ రేడియేటర్ గార్డ్ కూడా ఉంది, కానీ ఈ రేడియేటర్ గార్డ్కి నాకు ఇంక ఓపిక లేదు. రేడియేటర్ గార్డ్ పెట్టాలంటే మొత్తం సెటప్ తీసి పెట్టాలి. సో ఈ నకిల్ గార్డ్స్ కొంచెం ఈజీ ప్రాసెస్. నకిల్ గార్డ్స్ అయితే సెట్ చేసేద్దాం ఇప్పుడు. దరిద్రమేంటో కానీ ప్రతిదీ జుగాడ్ చేయాల్సి వస్తుంది. ఇది ఉంది కదా, ఈ హ్యాండ్గా ఈ నకిల్ గార్డ్స్ని కూడా పెట్టడానికి బెండ్ అయితే చేసుకోవాలి. చూడండి, ఒకవేళ ఇట్లా పెడితే ఇది ఇంత బయటకు వచ్చేస్తుంది, లేదు ఇది ఇక్కడ పెడితే ఇది ఇంత బయటకు వచ్చేస్తుంది. సో ఇది ఇంతవరకు బెండ్ చేయాలి. నాకేంటి ఏం అర్థం కావట్లా, మెంటల్ ఎక్కుతుంది. ఇంత మంచి క్వాలిటీ లాగా అయితే కనిపించట్లేదు నాకు ఇవి. సో వీటి మీద ఎక్కువ నమ్మకం అయితే పెట్టుకోకూడదు. అయ్యో హ్యాండ్ గార్డ్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి అన్నట్టు ఉన్నాయి అంతే. ఇంకా హ్యాండ్ గార్డ్స్ పెట్టే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం లేట్ చేయకుండా. ఇప్పటికే చాలా లేట్ అయిపోతుంది. కష్టపడి ఒక సైడ్ అయితే నకిల్ గార్డ్ ఫిట్ చేశాను. ఎంత చండాలంగా ఉందో చూడండి. నాకైతే అసలు నచ్చలేదు ఇది. లైక్ మన బండికి ఈ నకిల్ గార్డ్ అసలు సూట్ అవ్వలేదు. వేరే మంచి క్వాలిటీ ఇంకేమన్నా ఉన్నాయేమో చూద్దాము. ఇంకోటి, ఇవి కొంచెం పైకి లేపితే క్లచ్ క్లోజ్ అవ్వట్లా, కొంచెం కిందకి దింపితే లుక్ బాగోట్లా. సో నకిల్ గార్డ్ అయితే తీసేస్తాను నేను. ఏం చేయాలో కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మ్యాక్సిమం 90% బండి అయితే కంప్లీట్ చేసేస్తాను. వైజర్ వచ్చేసింది మనకి, రేడియేటర్ గార్డ్ ఉంది, ఇంకా ఫుట్ రెస్ట్ ఉంది. ఫుట్ రెస్ట్కి వాచర్స్ తీసుకొచ్చేస్తే అది సెట్ అయిపోతుంది. ఈ వైజర్ కూడా ఇప్పుడే పెట్టేసేయాలని ఉంది, కానీ ఓపిక లేదు నాకు ఇంకా. సో ఇది బండి ఫైనల్ లుక్ అయితే ఈరోజు. ఏం చేయలేదు, లైట్స్ ఒకటి
టైల్ ఒకటి అయితే ఫిట్ చేసేసాము. ఇంతకు మించి ఎక్కువ చేయలేకపోతున్నాం అనమాట. ఈ ఎండ వల్ల ఇంకా టైం అయితే సెట్ అవ్వట్లేదు, ఓపిక కూడా ఉండట్లేదు. 5 అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడో 2:30కి స్టార్ట్ చేసాం. ఇప్పుడు దాకా చేస్తే ఈఐని. సో నెంబర్ ప్లేట్ హోల్డర్ కూడా అనుకున్నాము, నెంబర్ ప్లేట్ హోల్డర్ కూడా సెట్ అవ్వలేదు. అది కూడా ఇప్పుడు రిటర్న్ పెట్టేసేయాలి. చాలా కాంప్లికేషన్ అయిపోతుంది అనమాట. అంటే మనకి అన్ని కంపెనీ మ్యానుఫ్యాక్చర్ రావట్లేదు కాబట్టి కరెక్ట్గా పొజిషన్ ఉండట్లేదు, కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు. సో ఈ నెక్కల్ గార్డు కూడా తీసేస్తాను. నేను ఇంత కష్టపడి పెట్టాను, ఇంకా వేస్ట్. ఇది లుక్ అయితే బాగాలేదు. బాగా నచ్చింది ఏంటంటే ఈరోజు టెయిల్ ఒకటి, ఈ లైట్స్ హోల్డర్ ఒకటి. ఈ లైట్ హోల్డర్ కూడా చాలా బాగుంది, క్యూట్గా. ఇక్కడ ఏ డ్రిల్ చేసి హోల్స్ పెట్టకుండా పర్ఫెక్ట్గా అయితే ఫిట్ అయిపోయింది ఇది. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నా. సో దట్స్ ఇట్ వీడియో గైస్. హోప్ యు గైస్ ఎంజాయ్ దిస్ వ్లాగ్. ఇఫ్ యు గైస్ ఎంజాయ్డ్, యు గైస్ నో టు హిట్ ది లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ AD Inspo Bike signing out.